ఈ నెల 23న అర్ధరాత్రి ఓ కారు ప్రజాభవన్ వద్ద ఉన్న బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అతివేగంతో కారు నడుపుతూ ప్రజాభవన్ బారికేడ్లను బలంగా ఢీకొట్టాడు. ఘటన జరిగిన సమయంలో కారులో ముగ్గురు యువతులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చి సాహిల్తో పాటు ముగ్గురు యువతులను అప్పగించారు. అయితే బ్రీత్ అనలైజర్ ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉండటంతో ఇన్స్పెక్టర్ దుర్గారావు సాహిల్ను హోంగార్డుకు అప్పగించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షకు పంపించారు. ఈ సమయంలో నిందితుడు తప్పించుకున్నాడు. అనంతరం సాహిల్ దుబాయ్లో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన సూచనతో అనుచరులు సాహిల్ను తప్పించి వారి పని మనిషి అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట ఠాణాకు తీసుకువెళ్లారు. కారు తానే నడిపినట్టు అతడితో చెప్పించడంతో కేసు నమోదైంది. అయితే ముగ్గురు యువతులను స్టేషన్కు రప్పించి వాంగ్మూలం తీసుకున్నప్పుడు కారు నడిపిన వ్యక్తి షాహిల్ అని వారు పేర్కొన్నారు. ఆయన తర్వాత ఎవరైతే ఆ కారు నడిపిన వ్యక్తి ఉన్నాడో అతను ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది అనే ఒక అంశము ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఆ కారులో ఉన్న మిగతా ముగ్గురు కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేషన్ చేస్తున్నారు. ఆ ప్రమాదానికి కారణమయ్యి తర్వాత పోలీసు దర్యాప్తుని దిక్కు తప్పించడానికి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఇంట్లో డ్రైవింగ్ చేసే వ్యక్తిని తీసుకువచ్చి పోలీస్ ముందు తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసు దర్యాప్తు దిక్కు తప్పించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి రాహిల్ అనే ఏదైతే వ్యక్తి ఉన్నాడో అతను నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు అని తెలిసింది. ఏ ఒత్తిడి ఎవరు చేయడానికి ప్రయత్నం చేసినా కూడా చర్యలు తప్పవు. తర్వాత ఎవరైనా మన పోలీస్ సిబ్బంది గాని అధికారి గాని దీంట్లో తప్పుదోవ పట్టించడానికి ఎవరైనా ప్రయత్నం చేసి ఉంటే ప్రతి ఒక్కరి పైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.